వేలాది మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో గతంలో చంద్రబాబు చేపట్టిన కనుమం ఆటో పార్కు నిర్మాణాన్ని పూర్తి చేయాలని సిఐటియు విశాఖ జిల్లా ఉపాధ్యక్షుడు వై రాజు డిమాండ్ చేశారు. నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆటో పార్కు నిర్మాణ బాధ్యతలను ఎంఎస్ఎం ఈ సంస్థకు అప్పగించే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఆటో పార్కు నిర్మాణం పట్ల నిర్లక్ష్యం వహించడంతో కార్మికులు తీవ్ర ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వమే అధికారంలో ఉన్నందున గతంలో ప్రారంభించి సగంలో నిలిచిపోయిన కనుమం ఆటో పార్కును పూర్తి చేసి కార్మికుల కష్టాలను గట్టెక్కించాలని రాజు విజ్ఞప్తి చేశారు. ఆటో స్క్రాప్, ఆటోమొబైల్ కార్మికుల యొక్క ఉపాధి కాపాడడానికి ఇక్కడ ఆటో నగర్ నిర్మాణం చేస్తామనేసి గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 150.77 ఎకరాలు భూమిని ఆ రోజు మంజూరు చేసింది. అది దానికి కావాల్సిన ఫండ్ కూడా రైతులకి చెల్లించడం జరిగింది. అయితే నిర్మాణ పనులు ఇప్పటివరకు జరగలేదు. ఆ పనులన్నీ కూడా ఏదైతే ఆటో నగర్ నిర్వహణ ఉందో అవన్నీ కూడా ఏపీఐఐసి వారికే అప్పగించాలనేసి మేము కోరుకుంటున్నాం. దాన్ని వేరే సంస్థ కూడా అప్పగించే యోచన ఉందనేసి ఆలోచనలో ఉన్నామనేసి చెప్తున్నారు. గతంలో ఎలాగైతే ఆటో నగర్ నిర్వహణ బాధ్యత ఏపీఐఐసి వారికి అప్పగించారో దాన్ని కొనసాగించాలని, ఎంఎస్ఎంఈ సంస్థకి అప్పగించే యోచన మానుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.